వస్తుంది. సిబ్బందికి సంబంధించిన కొరతతో పాటు ఉన్న సిబ్బందికి సంబంధించిన వాళ్ళ ఆలోచన విధానం కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. మరొకసారి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాము. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ ఒకసారి అడుగుదాము. శ్రీనివాస్, ఏంటి మీ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు మనం ఎవరిని గమనించినా, ఎవరితో మాట్లాడినా సమస్యలు చెప్తున్నారు. సమస్యలకు సంబంధించి అక్కడ సిబ్బంది కొరతకు సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది. మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? 2 మెడికల్ కాలేజీలు, ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో. కానీ ఇక్కడ అన్ని ఉన్న అన్నిటి చేయనట్లు ఇక్కడ డాక్టర్లు మాత్రం వైద్యం సరిగ్గా చేయడం లేదు. అంతేకాకుండా ఇక్కడ టీ హబ్ అనేది గత ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలతోటి ఒక హబ్ హబ్ పెట్టిండు. ఒక రక్తం చుక్కతోటి 56 టెస్టులు చేసే పరికరాలు ఇక్కడ ఉన్నాయి. కానీ పరికరాలు ఉన్నాయి కానీ నడిపే వ్యక్తులు లేరు, నడిపే డాక్టర్ లేడు, రేడియాలజిస్ట్ లేడు. అంతేకాకుండా సిటీ స్కాన్ కూడా ఉన్నది. ఈ సిటీ స్కాన్ గతంలో 4 కోట్ల రూపాయలతోటి అప్పటి వైద్య శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసిండు. కానీ ఓపెన్ చేసిన తెల్లారి నుంచే ఇక్కడ నడవడం లేదు. ఇక్కడ నడవదు ఎందుకంటే ఇక్కడ చేసే వైద్యులు లేడు, సర్టిఫికేట్ ఇచ్చే వైద్యులు లేరు కాబట్టి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పిఎస్సీలు ఉన్నాయి. పిఎస్సీలలో డాక్టర్ లేరు. మనం ఒకసారి ఇక్కడ నిర్మల్లో ఉన్న బంగల్పేట పిఎస్సీకి విజిట్ చేస్తే అక్కడ డాక్టర్ సరైన 9 గంటలకు రమ్మంటే 9 నుంచి 12 వరకు వైద్యులు ఉండాలి. కాకపోతే 10 గంటలకు కూడా అక్కడ కనీసం దవాఖాన ఓపెన్ చేయడు. దవాఖాన ఉన్న పేషెంట్లు కూడా మనం పరిశీలిస్తే వాళ్ళందరూ ఇక్కడ డాక్టర్లు రారు కాబట్టి మేము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాం. అంతేకాకుండా కాంబినేషన్ మందులు లేవు. ఒక రోగికి కావాల్సిన ఒక మెడిసిన్ రాస్తే దానికి కాంబినేషన్ మందులు పక్క మెడికల్ పోయి తీసుకురావాల్సిన పరిస్థితి, ప్రైవేట్ మెడికల్ తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం ఇక్కడ గవర్నమెంట్ దవాఖానలో పోమంటేనే వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కేవలం చిన్న దానికి ప్రాథమిక చికిత్స. ఇక్కడ స్టెతస్కోప్ పెట్టరు, నాడిని పట్టరు డాక్టర్లు. స్టెతస్కోప్ ఒక్కసారి కూడా డాక్టర్లు వేసుకోరు. ఇక్కడ కనీసం చేతి పట్టుకుని రోగిని కూడా ఎట్లా ఉందని చెప్పేసి అడగలేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చి ఏమిచ్చినా కానీ ప్రైవేట్ లో మాత్రం తప్పనిసరి పోతారు. ఇప్పుడు మనం ఇక్కడ 12 గంటలకు వచ్చిన 12 చూస్తే అందరూ డాక్టర్లు ఇక్కడ దాదాపు 40 మంది డాక్టర్లు ఉండేది. ఇక్కడ కేవలం 4 డాక్టర్లు అత్యవసరం మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిదీ ప్రైవేట్ హాస్పిటల్కి రాస్తారు. ఇక్కడ దాదాపు ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ రాసే పరిస్థితి మాత్రం మనకి ఇక్కడ చాలా కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇక్కడ అటెండెన్స్ నిర్మల్ మెడికల్ కాలేజీలో అటెండెన్స్ సరిగ్గా డాక్టర్లు పోతున్నారని గతం కలెక్టర్ ఉన్న ముషరఫ్ గారు DT స్థాయిలో ఉన్న అధికారులు నియమించి వాళ్ళ యొక్క డాక్టర్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారని చెప్పేసి కూడా మనకు చేసారు. కానీ అతన్ని కూడా వాళ్ళు సిస్టమ్ పట్టించుకోకుండా డ్యూటీని మాత్రం సరిగ్గా వెళ్ళదని మన ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.